హాయ్ అండి. సో, ఈ వీడియో నేను టీజీటీ దాని గురించి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆ జాబ్ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తున్నాను. సో, ఆల్రెడీ నేను ఇండివిజువల్గా ఫస్ట్ ఒక వీడియో ఏమో నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. తర్వాత ఇంకొక వీడియో పీజీటీకి సంబంధించి చేశానండి, అది కూడా చెక్ చేసుకోండి. ఇది ఇప్పుడు టీజీటీ. సో ఎందుకంటే ఇండివిజువల్గా ఎందుకు చేస్తున్నానంటే ఈ నోటిఫికేషన్ మనకు చాలా లెంతీగా ఉంది. సో డిఫరెంట్ పోస్ట్ అంటే బల్క్గా చాలా జాబ్స్ నియర్లీ 14,000 దాకా మనకి జాబ్స్ అనేటివి పడ్డట్టున్నాయి. సో అందుకని ఎక్కువ లెంతీగా ఇచ్చాడనమాట. సో అందుకని నేను ఇండివిజువల్గా దేనికి అదే అన్నట్టుగా చేస్తున్నాను అనమాట. సో దీంట్లో అయితే నేను ఇప్పుడు టీజీటీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పోస్టులకి వాటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటికి ఏ క్వాలిఫికేషన్ అవసరం, ఏమేమి అవసరం అనేది నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ వన్ ఏంటంటే టీజీటీ సబ్జెక్ట్స్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, థర్డ్ లాంగ్వేజ్ వీళ్ళకనమాట. ఈ 1, 2, 3, 4 ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించి టీజీటీ వాళ్ళకి పే స్కేల్ ఎలా ఉంది, ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది, మళ్ళీ ఇంకేమైనా ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ అడిగాడా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటికి సంబంధించి. సో మనకి టీజీటీ వాళ్ళకైతే ఈ పే స్కేల్ లెవెల్ 7 అని ఉందండి. అంటే 44,900 to 1,42,400 వరకు ఉంది. వాళ్ళ ఏజ్ లిమిట్ అయితే 35 years. అంటే ఓసీఆర్ అలాంటి వాళ్ళకైతే 35 years లాస్ట్ మ్యాక్సిమం ఏజ్. రిలాక్సేషన్తో కలిపితే ఇంకా వాళ్ళ కేటగిరీ బట్టి ఈ 35+ వాళ్ళ కేటగిరీ రిలాక్సేషన్ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్. సో ఫర్ కేబీఎస్, ఎన్బీఎస్ వాళ్ళకి హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, థర్డ్ లాంగ్వేజ్ వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ అంటే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ విత్ 50% మార్క్స్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్. ఒకవేళ హిందీ అయితే ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో వాళ్ళకి 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి, ప్లస్ బీఈడీ అనేది కంపల్సరీగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సేమ్ ఎన్బీఎస్కి కూడా సేమ్ వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్లో 50% మార్క్స్ తోటి వాళ్ళ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ బీఈడీ అనేది అయిపోయి ఉండాలి, దాంట్లోనే ఉండాలన్నమాట. 50% కంపల్సరీ ఉండాలి. లేదా స్పెసిఫిక్గా ఇలా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇలా, లేదా బ్యాచిలర్ ఆర్ హానర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడంటే అదే సేమ్. ఒకవేళ ఇంటిగ్రేటెడ్గా చేసిన వాళ్ళకి ఇలా ఉండాలి, లేదా ఇండివిజువల్గా చేసిన వాళ్ళకి అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో డిగ్రీలో కన్సర్న్ సబ్జెక్ట్లో వాళ్ళకి 50% మార్క్స్ వచ్చి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ బీఈడీలో 50% మార్క్స్ వచ్చి ఉండాలి, లేదా 3 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ బీఈడీ, ఎంఈడీ అనేది అన్న చేసి ఉండాలి. ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో డిగ్రీ అండ్ లేదా బీఈడీ, లేదా కన్సర్న్ సబ్జెక్ట్లో డిగ్రీ విత్ 50% మార్క్స్, లేదా బీఈడీ, ఎంఈడీ విత్ 50% మార్క్స్ తోటి కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో ఎన్వీఎస్కి, కేవీఎస్కి అది ఈ హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, థర్డ్ లాంగ్వేజ్ వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 1 year బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రీహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అని చెప్పేసి ఇది ఒక కండిషన్ అడిగాడన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి కండిషన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ విత్ మినిమం 55 marks ఆర్ ఈక్వివాలెంట్ గ్రేడ్ ప్రొవైడెడ్ దట్ ద క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ద సబ్జెక్ట్స్ mentioned in the note below at the graduation level and 3 years degree BEd MEd from NCTE recognization institution or university with at least. సో క్లియర్గా అడిగింది ఏంటంటే పర్టికులర్ ఈ ఓవరాల్గా మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే కన్సర్న్ సబ్జెక్ట్లో 50% మార్క్స్ బీఈడీ అనేది చేసి ఉండాలి డిగ్రీ లెవెల్లో. సో అది టీజీటీకి సంబంధించింది. సో ఇక్కడ ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫోర్త్ పాయింట్లో ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ అయితే మినిమం
పర్సెంటేజ్ మార్క్స్ తోటి ఉండి బీఈడి ఎంఈడి అన్నట్టుగా 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి చేసి ఉండాలి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చాడు. సో అది కేవీఎస్ ఎన్విఎస్కి ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్కి అయితే ఇది హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, థర్డ్ లాంగ్వేజెస్కి ఇలా ఇచ్చాడు. వీటితో పాటు టీజీటీకి అప్లై చేసే వాళ్ళకి ఇంకొక మెయిన్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఏమని అడిగాడంటే సబ్జెక్ట్ క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే కాకుండా దాంతోపాటు వాళ్ళు కంపల్సరీగా క్వాలిఫైడ్ ఇన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే సీటెట్ అనేది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2. ఎందుకంటే స్పెసిఫిక్గా సబ్జెక్ట్స్ కాబట్టి ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, థర్డ్ లాంగ్వేజ్ పేపర్ 2 సబ్జెక్ట్కి సంబంధించిన టెస్ట్ కాబట్టి పేపర్ 2 అనేది. సో దీంట్లో క్వాలిఫై ఉండాలి అని చెప్పేసి ఇదొకటి అడిగాడు. ఇది మెయిన్ థింగ్. సో మనకి డిగ్రీ చేసి బీఈడి చేసి ఉన్నా కానీ ఇంకొక మనకి అడిషనల్ క్వాలిఫికేషన్ కావాల్సింది ఏంటంటే సీటెట్ అనేది కూడా పాస్ అయి ఉండాలన్నమాట. ఇది కంపల్సరీ సీటెట్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి హిందీ లేదా ఇంగ్లీష్లో చెప్పడానికి రావాలి అన్నట్టుగా అదొకటి కూడా ఇచ్చాడు. కాంపిటెన్సీ టు టీచ్ త్రూ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇదొక క్వాలిఫికేషన్ కూడా అడిగాడు. ఇంకా సేమ్ మళ్ళీ స్కూల్స్లలో ఆల్రెడీ కేవీఎస్ ఎన్విఎస్ స్కూల్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలని, ఇంగ్లీష్ లేదా హిందీ లేదా వేరే అదర్ లాంగ్వేజెస్లో చెప్పడానికైనా పర్టికులర్ రీజనల్ లాంగ్వేజ్లో చెప్పడానికి వచ్చి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అన్నాడు. ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడంటే ట్రైనింగ్ టు బి అండర్గోన్ ఏ పర్సన్ విత్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షెల్ అండర్గో ఆఫ్టర్ అపాయింట్మెంట్ అండ్ ఎన్సిటిఈ రికగ్నైజేషన్ 6 months స్పెషల్ ప్రోగ్రామ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ట్రైనింగ్ అనేది ఇవ్వబడును అన్నట్టుగా ఇచ్చినట్టున్నాడు. ఇది ఒకటి అన్నమాట. మెన్షన్ అబౌవ్ మీన్స్ ద పోస్ట్ వాయిస్ అది. సో ఇక్కడ మళ్ళీ సేమ్ అలానే ఇచ్చాడు. సో దానికి సంబంధించిన మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు ఏమంటే టీజీటీ హిందీ స్టడీడ్ హిందీ యాజ్ ఏ ఎలెక్టివ్ ఆర్ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ అట్లీస్ట్ 3 years ఆర్ 6 semester గ్రాడ్యుయేషన్ ఆర్ 4 years ఇంటిగ్రేటెడ్ కోర్సు. సో కంపల్సరీగా ఏంటంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో టీజీటీ అయితే పర్టికులర్ సబ్జెక్ట్లో చదవాల్సింది ఏంటంటే 3 years కోర్సుగా అయినా ఉండాలి, అంటే డిగ్రీ లెక్క, లేదా 6 సెమిస్టర్స్ అన్నా ఉండాలి, లేదా 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ లాగా ఉండాలి అని చెప్పేసి ఇలా మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ ఇచ్చాడు. సో ఇది అబౌట్ హిందీ, ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ అండ్ సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మనకు కావాల్సింది ఏంటంటే డిగ్రీ ఉండాలి, అది కూడా 50% మార్క్స్ తోటి క్లియర్ అయ్యి ఉండాలి, బీఈడి అనేది ఉండాలి. సో బీఈడి లేకపోతే బీఈడి ఎంఈడి అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఏది చేసినా అది బీఈడి అయినా బీఈడి ఎంఈడి అయినా కానీ అది కూడా 50% మార్క్స్ తోటి క్లియర్ అయ్యి ఉండాలి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సీటెట్ అనేది క్వాలిఫై ఉండాలి, ఇది కంపల్సరీ. యాక్చువల్గా సీటెట్ది మొన్ననే మనకి నోటిఫికేషన్ పడింది, నేను దాని గురించి కూడా వీడియో పెట్టానండి. ఎగ్జామ్ డేట్స్ అనేది ఇచ్చాడు, ఫిబ్రవరిలో ఉంటుంది అన్నట్టుగా ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చాడు. ఇంకా మనకి అప్లికేషన్కి సంబంధించి ఇంకా రాలేదండి, ఓన్లీ ఎగ్జామ్ డేట్స్ అనేది ఇచ్చాడనమాట. సో పేపర్ 2లో సీటెట్ అనేది కూడా కంపల్సరీ క్వాలిఫై ఉండాలి. సో ఇది అబౌట్ హిందీ, ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్, సాంస్క్రిట్. ఇంకా నెక్స్ట్ టీజీటీలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఈ సబ్జెక్ట్స్కి అప్లై చేసే వాళ్ళకి పే స్కేల్ సేమ్ దానిలాగానే ప్రీవియస్ హిందీ, ఇంగ్లీష్ వాళ్ళకి లాగానే level 7 పే స్కేల్ ఉంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అంతే ఇచ్చాడు, 35 years, నాట్ ఎక్సీడింగ్ 35 years ఇచ్చాడు. సో విత్ మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ చూసుకొని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే సేమ్ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, అందులో 50% మార్క్స్ వచ్చి ఉండాలి, ప్లస్ బీఈడి అనేది కూడా ఉండాలన్నమాట. సేమ్ అక్కడ మనకి హిందీ, ఇంగ్లీష్ వాటికి ఎలా సేమ్ అడిగాడో అవే ఇక్కడ కూడా అంతే అడిగాడు. లేదా బీఈడి ఎంఈడి విత్ 50% పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కన్సర్న్ సబ్జెక్టులు చేసి ఉండాలని చెప్పేసి అడిగాడు. వీళ్ళకి కూడా సేమ్ సీటెట్ అనేది కంపల్సరీగా ఒక క్వాలిఫై ఉండాలి, అది పేపర్ 2. వాళ్ళ కన్సర్న్ సబ్జెక్టులు వాళ్ళైతే ఏ సబ్జెక్ట్ పోస్ట్కి అయితే జాబ్ అప్లై చేస్తున్నా ఆ కన్సర్న్ సబ్జెక్టులు సీటెట్ అనేది అయితే క్వాలిఫై ఉండాలి. సేమ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో టీచింగ్ చేసే విధంగా కూడా ఉంటే అది ఒక ప్లస్ పాయింట్ అన్నమాట.
సో సేమ్ అక్కడ ఇచ్చిందే ఇచ్చాడు. సేమ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఇక్కడ మళ్ళీ క్లియర్గా ఏమి ఇచ్చాడంటే మెయిన్ సబ్జెక్ట్గా ఇప్పుడు మ్యాథ్స్ అయితే మెయిన్ సబ్జెక్ట్గా మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. సేమ్ డిగ్రీ టైప్ 3 years లేదా 6 semesters లేదా 4 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ లాగా ఉండాలి. నెక్స్ట్ ఫిజిక్స్ అట్లీస్ట్ ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకి మళ్ళీ ఇంకొకటి ఏం అడిగాడంటే ఫిజిక్స్ అట్లీస్ట్ 1 year ఆర్ ఎనీ 2 semesters. సో ఫిజిక్స్ అనేది కూడా వాళ్ళ సబ్జెక్ట్స్లో అంటే వాళ్ళు చేసే దాంట్లో ఫిజిక్స్ అనేది కూడా 1 year ఆర్ 2 semestersగా ఆ సబ్జెక్ట్ అనేది ఉండాలన్నట్టుగా మెన్షన్ చేశాడు. సో ఇక్కడ కొన్ని ఈ సబ్జెక్ట్స్ టీజీటీ మ్యాథ్స్ జాబ్కి అప్లై చేసే వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే మ్యాథ్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఇంకేమన్నాడంటే ఫిజిక్స్ అనేది వాళ్ళకి ఒక 1 year కోర్స్ దాంట్లో 1 year సబ్జెక్ట్గానే ఉండాలి లేదా 2 semestersలో అయినా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో 1 out of ఏదైనా కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ అనేది మళ్ళీ 1 year అట్లీస్ట్ 1 year లేదా 2 semestersలో ఈ సబ్జెక్ట్లో ఏదో ఒకటైనా మళ్ళీ ఉండాలి అని చెప్పేసి ఇచ్చాడు. బోర్డ్ క్రెడిట్ సిస్టమ్. సో సిబిసిఎస్లో అంటే ఈ అబోవ్ చెప్పిన ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ అండర్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ సిబిసిఎస్ విత్ ద అబోవ్ సబ్జెక్ట్ కాంబినేషన్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్, అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని ఇచ్చాడు. క్యాండిడేట్స్ విత్ బీఎస్సీ హానర్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ మ్యాథ్స్. సో ఎవరైతే బీఎస్సీ హానర్స్ ఇన్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ సబ్జెక్టుగా చేసిన వాళ్ళైతే ఈ మ్యాథ్స్ సబ్జెక్టుకి పోస్ట్కి టీజీటీ మ్యాథ్స్ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఇచ్చాడు. ఈ నోటిఫికేషన్ అయితే చాలా లెంతీగా అయినా కానీ మొత్తం అంతా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఇచ్చాడండి. ఈ ఇండివిజువల్ సబ్జెక్ట్కి ఏమేమి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్లియర్గా ఉండాలి అని చెప్పేసి చాలా ఇచ్చాడు. మనము అప్లై చేసే ముందు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ని క్లియర్గా ప్రింట్ తీసుకొని ఒక 2 times మనం అప్లై చేసే ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ దగ్గర ఒక 2 times ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్లియర్గా చదివి అప్లై చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనకి దీనికి ఎగ్జామ్ ఫీ కూడా చాలా ఎక్కువగానే ఉంది అందుకని. ఓకేనా, ఇది మ్యాథ్స్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అండి. నెక్స్ట్ టీజీటీ సైన్స్లో ఏంటంటే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ బయాలజీ, లైఫ్ సైన్స్, బాటనీ, జువాలజీ హ్యాస్ హానర్స్ ఆర్ మెయిన్ సబ్జెక్ట్. అంటే ఈ సబ్జెక్ట్స్లలో ఏది టీజీటీ సైన్స్లో ఎవరైతే బయాలజీ, లైఫ్ సైన్స్, బాటనీ, జువాలజీని మెయిన్ సబ్జెక్ట్గా లేదా ఇట్లా బీఎస్సీ హానర్స్ సమ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్గా అన్నట్టుగా చేస్తారు కదా, సో అలా చేసిన వాళ్ళు సేమ్ 3 years అంటే డిగ్రీ అంటే ఎలాగో మనకి 3 years లేదా 6 semestersగానే ఉంటుంది. సో అది లేదా ఇంటిగ్రేటెడ్ కోర్స్గా 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేస్తే ఫాలోయింగ్ కాంబినేషన్ సబ్జెక్ట్స్ ఫర్ అట్లీస్ట్ 1 year. సేమ్ మ్యాథ్స్కి అయితే మనకి ఇక్కడ ఎలా ఒక్కొక్కటి అంటే ఫిజిక్స్ అనేది 1 year లేదా 2 semestersగా కంపల్సరీగా ఉండాలి, లేదా ఇక్కడ ఉన్న కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్లో 1 year లేదా 2 semestersగా ఉండాలి అన్నట్టుగా ఇచ్చాడు. అలానే ఈ టీజీటీ సైన్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ కంపల్సరీగా ఉండాలి. అంటే ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ బయాలజీ, లైఫ్ సైన్స్ అయిందనుకోండి, వాళ్ళకి కంపల్సరీగా 1 year లేదా 2 semestersగా ఉండాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి? కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఏది బయాలజీ, లైఫ్ సైన్స్ చేసిన వాళ్ళు మెయిన్ సబ్జెక్టుగా చేసిన వాళ్ళకి కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అనేది 1 year లేదా 2 semestersగా ఉండాలి. అదే మెయిన్ సబ్జెక్ట్ బాటనీ అయిందనుకోండి, కెమిస్ట్రీ లేదా జువాలజీ అనేది మెయిన్ సబ్జెక్ట్ అయిందనుకోండి, కెమిస్ట్రీ లేదా బాటనీ అనేది 1 or 2 semestersగా కంపల్సరీగా ఉండాలి. దీన్ని కూడా సిబిఎస్ఈ ఫామ్ పర్టికులర్ సబ్జెక్ట్ని అయితే ఎవరైతే ఈ స్టడీ బేస్డ్ అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ లాగా ఎవరైతే చదివారో వాళ్ళు టీజీటీ సైన్స్ అప్లై చేసుకోవడానికి కూడా ఎలిజిబుల్. సో అది నెక్స్ట్ వన్ ఏంటి అంటే టీజీటీ సోషల్ స్టడీస్, ఈ సబ్జెక్ట్ కోసం సోషల్ స్టడీస్ కోసం. సో దీనికి వాడిచ్చింది ఏంటంటే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ఎనీ 2 subjects అవుట్ ఆఫ్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ at graduation level, out of which one must be either history or geography in at least 3 years or 6 semesters in graduation,
or 4 years integrated degree course as an main subject and the second subject for at least 1 year or any 2 semesters. సో సోషల్ స్టడీస్లో ఏమని ఇచ్చాడంటే 2 సబ్జెక్ట్స్ అని ఇచ్చాడు. ఏది? హిస్టరీ, జియోగ్రఫీ. ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్స్ ఏంటి? హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. ఈ 4 ఏవైనా 2 సబ్జెక్ట్స్ అనేటివి గ్రాడ్యుయేషన్ లెవెల్లో అవుట్ ఆఫ్ విచ్ 1 మస్ట్ బీ. గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే 2 సబ్జెక్ట్స్ ఫస్ట్ ఉండాలి. దాంట్లో అవుట్ ఆఫ్ 1 విచ్ మస్ట్ బీ ఐదర్ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ అనేది ఈ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ అనేది అట్లీస్ట్ 3 years లేదా 6 semesters ఇన్ గ్రాడ్యుయేషన్, వాళ్ళ గ్రాడ్యుయేషన్లో ఉండాలి అనేది ఇచ్చాడు. లేదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్లో మెయిన్ సబ్జెక్ట్ అండ్ సెకండ్ సబ్జెక్ట్ ఫర్ అట్లీస్ట్ 1 year లేదా ఎనీ 2 semestersగా ఉండాలి అని ఇచ్చాడు. సో ఇది అన్నమాట అబౌట్ టీజీటీ సోషల్ సైన్స్. సో ఈ 4 ఏ సబ్జెక్ట్స్? మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్కి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఇలా ఉందండి. సో ఈ స్పెసిఫిక్ పాయింట్స్తో పాటు మనకు ఇంకా ఉండాల్సింది ఏంటి అంటే డిగ్రీ అనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మనం చేసి ఉండాలి. నెక్స్ట్ బీఈడీ కంప్లీట్ అయి ఉండాలి, బీఈడీ ఎంఈడీ కంప్లీట్ అయి ఉండాలి. అవి కంపల్సరీగా మనకి 50% మార్క్స్ తోటి మనం క్వాలిఫై ఉండాలి. ఇంకా మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే సీటెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి, అది కూడా కంపల్సరీ. సో అది నెక్స్ట్ ఏంటైనా ఇంకొక అడిషనల్గా ఇంకేం అడిగాడంటే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పేసి ఇచ్చాడు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అదొకటి కూడా ఇచ్చాడు. సో దిస్ ఇస్ అబౌట్ టీజీటీ సోషల్, మ్యాథ్స్, సైన్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొకటి ఇదే టీజీటీలో ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏమేంటి? కంప్యూటర్ సైన్స్, ఆర్ట్, మ్యూజిక్, ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్. ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి ఏమేమి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి? సేమ్ లెవెల్ పేమెంట్ అనేది లెవెల్ 7 అని ఇచ్చాడు. 44,900 నుండి 1,42,400 వరకు. సేమ్ ఇయర్ నాట్ ఎక్సీడింగ్ 35 years ఏజ్ లిమిట్ ఇచ్చాడు. సో టీజీటీకి అయితే ఏజ్ లిమిట్ అనేది సేమ్, శాలరీ అనేది సేమ్ అనేది అన్నిటికీ అంతే ఉందండి. అకార్డింగ్ టు వాళ్ళ సబ్జెక్ట్ ప్రకారం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసేది ఏంటి? టీజీటీ కంప్యూటర్ సైన్స్. ఈ టీజీటీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏమేమి అడిగాడు అంటే ఫస్ట్ పాయింట్గా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే బీసీఏ అంటాం మనం. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ అట్లీస్ట్ 50% మార్క్స్ తోటి క్వాలిఫై ఉండాలి. ఓకేనా? 50% మార్క్స్ తోటి బీసీఏ క్వాలిఫై ఉండాలి. సో బీసీఏ వాళ్ళు లేదా ఇంకెవరు గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఎవరు వస్తారు? డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ మెయిన్ సబ్జెక్ట్, లేదా డిగ్రీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా చేసిన వాళ్ళు, లేదా ఆ డిగ్రీ కోర్సుగా ఏదైతే ఈ రెండిట్లో చేసిన వాళ్ళు, లేదా బీటెక్, బీఈ వీళ్ళన్నమాట. సో దాంట్లో కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ చేసిన వాళ్ళు విత్ 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఓకేనా? అందులో సో దాంట్లో ఏంటంటే మళ్ళీ కంప్యూటర్ సబ్జెక్ట్ మస్ట్ బి స్టడీ ఇన్ ఆల్ ది ఇయర్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్గా అనేది అయితే ఉండాలి కంప్యూటర్ సైన్స్ అనేది. సో వాళ్ళు మళ్ళీ చెప్పాను కదా బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఈ త్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి అది పాటు మళ్ళీ వాళ్ళు ఏంటి సేమ్ ఇక్కడ కూడా క్లియర్గా అడిగాడు. సీటెట్ పేపర్ 2 క్వాలిఫై ఉండాలి. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి. సో మనం బీటెక్ డిగ్రీ లెవెల్లో ఏది చేసినా కానీ 50% అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ తోటి పాస్ అయినా కానీ మనకి ఉండాల్సిన అడిషనల్ ఇంకొకటి ఏంటంటే సీటెట్ పేపర్ 2లో మన సబ్జెక్ట్ అంటే కంప్యూటర్ సైన్స్ మీద లేదా ఐటీ మీద పాస్ అయి ఉండాలన్నమాట. ఏది సీటెట్ అనేది క్వాలిఫై ఉండాలి. అది నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చాడు థర్డ్ పాయింట్గా బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% లేదా
3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి చేసిన వాళ్ళు, సో డిగ్రీలో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో డిగ్రీ చేస్తుండి నెక్స్ట్ బీఈడి ఎంఈడి చేసిన వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళకైనా కానీ కంపల్సరీగా సీటెట్ అనేది ఉండాల్సిందే. సో 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్గా బీఈడి చేసిన వాళ్ళకు కూడా సీటెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో అదన్నమాట. సో అబౌట్ కంప్యూటర్ సైన్స్, మళ్ళీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, హిందీ అండ్ ఇంగ్లీష్లో చెప్పేటట్టుగా ఉండాలి అని చెప్పేసి కూడా ఇచ్చాడు. అది టీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది. నెక్స్ట్ టీజీటీ మ్యూజిక్కి సంబంధించింది. సో మ్యూజిక్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చాడంటే బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఆర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. సో వాళ్ళ మ్యూజిక్ అనే సబ్జెక్ట్లో లేదా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే ఇచ్చాడు. సో వాళ్ళ సబ్జెక్ట్లో మళ్ళీ మ్యూజిక్ అనేది మెయిన్ సబ్జెక్టుగా ఉండాలి అని చెప్పేసి ఇచ్చాడు. ఆల్ ద ఇయర్స్ ఆఫ్ డిగ్రీ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ తోటి ఉండి 50% మార్క్స్ తోటి క్వాలిఫై ఉండాలి. అండ్ మళ్ళీ ఇక్కడ అండ్ ఇచ్చాడు. సో బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఆ పర్టికులర్ ఏంటి బీఈడి కూడా కంప్లీట్ అయ్యి 50% మార్క్స్ తోటి ఉండాలి. సో బీఈడి ఈజ్ ద మస్ట్ అండ్ మస్ట్ అనేది కంపల్సరీగా ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏంటి, హిందీ లేదా ఇంగ్లీష్లో చెప్పడానికి రావాలి, ఆల్రెడీ ఎన్బిఎస్లో వర్క్ చేసి ఉంటే బెటర్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టీజీటీ మ్యూజిక్ వాళ్ళకి. నెక్స్ట్ టీజీటీ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇన్ కేవీఎస్, టీజీటీ ఆర్ట్ ఇన్ ఎన్విఎస్. సో వీళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, సో బ్యాచులర్ డిగ్రీ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, స్కల్ప్చర్, గ్రాఫిక్ ఆర్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనిట్స్. ఈ పర్టికులర్ వాటిలలో వాళ్ళు బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. దాంతోపాటు బీఈడి డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇది వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ మేల్ అండ్ ఫీమేల్ సేమ్ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ బీపీఈడి కోర్స్ చేసి ఉండాలి విత్ 50% మార్క్స్, లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఆఫర్డ్ బై ఎన్సిటీ, దాంట్లో 50% మార్క్స్ తోటి ఉండాలి. బ్యాచులర్ డిగ్రీ ఇన్ లేదా బీపీఈడి అన్న కంప్లీట్ చేసి ఉండాలి. ఒలింపిక్స్ అసోసియేషన్ ఇలా అడిగాడు. సేమ్ అక్కడ మనకు పీజీటీలో ఎలా అడిగాడు, ఏదైనా స్పోర్ట్స్ అండ్ స్టేట్ లెవెల్లో ఏదైనా స్పోర్ట్స్కి రిప్రజెంటేషన్ అయి ఉండాలి, హిందీ అండ్ ఇంగ్లీష్లో చెప్పి ఉండాలి, రష్యన్ స్కూల్లో ఆల్రెడీ వర్క్ చేసి ఉండాలి, డిప్లొమా ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఉంటే వీళ్ళకి బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ టీజీటీ పి అండ్ హెచ్ఈ. పి అండ్ హెచ్ఈ అంటే సేమ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ సేమ్ అది ఉంది. సో అది నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటిదంటే పీజీటీ వర్క్ ఎక్స్పీరియన్స్. ఈ పీజీటీ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి, బీఈడి అనేది ఉండాలని ఇచ్చాడు. ఏది టీజీటీ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. నెక్స్ట్ 1 ఇయర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రికగ్నైజ్డ్ వర్క్షాప్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఫ్యాక్టరీ. ఏదైనా ఫ్యాక్టరీలో లేదా వర్క్షాప్లో లేదా ఇన్స్టిట్యూషన్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ వర్క్ చేసి ఉండాలి. ఇంత 1 ఇయర్ అనేది మినిమం ఎక్స్పీరియన్స్గా అయితే వీళ్ళకి పీజీటీ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడుగుతున్నాడు. ఇంకోటి లాస్ట్ వన్ ఏంటిదంటే లైబ్రేరియన్ వాళ్ళకి లేదా లైబ్రరీ ఇన్ ఎన్విఎస్ అంటే లైబ్రేరియన్ జాబ్ వాళ్ళకి అప్లై చేసే వాళ్ళకి ఉండాల్సింది ఏంటిదంటే లైబ్రరీ సైన్స్లో బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, హిందీ అండ్ ఇంగ్లీష్లో వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్. ఎన్విఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. ఇది లైబ్రరీయన్ చేసిన వాళ్ళకి ఇంపార్టెంట్. ఏది లైబ్రరీ సైన్స్లో డిగ్రీ అయినా చేసి ఉండాలి విత్ 50% మార్క్స్, లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఈ కోర్సులో లేదా ఈ కోర్సులో వాళ్ళు డిగ్రీ చేసి ఉండాలన్నమాట విత్ 50% మార్క్స్. వీళ్ళకి ఎక్స్ట్రా అడిగింది ఏంటంటే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉండాలి, హిందీ అండ్ ఇంగ్లీష్లో చెప్పే విధంగా ఉండాలి,
రెసిడెన్షియల్ స్కూల్లో ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది బెటర్ అనమాట. వీళ్ళకి ఎలాంటి సీటెట్ బీటెట్ అట్లా సీటెట్ లేదా సెట్ అట్లాంటివి ఏముండయి. సో అదన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. సో ఇది అండి. మీకు ఇంకా ఏదైనా దాని గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్ మీకు రిప్లై ఇస్తాను, లేదా దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.